నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ భారీ ట్రక్కులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. అంగరంగ వైభవంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవిని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయలకు చేరుకోగా ఈవో శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవిని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయలకు చేరుకోగా ఈవో శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల క్షేత్రంలో జరిగే జాతర ఉత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏడు ₹1 కోటి నిధులు కేటాయించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించడమే కాక ఏడుపాయల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేసేందుకు 100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. గత పాలకుల కాలంలో ఆలయాలను పట్టించుకోకపోవడంతో ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఆలయాల అభివృద్ధి పరుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి కొరత లేకుండా ముందు చర్యలు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి కాళేశ్వరం దాగా కొండమోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి 10 జిల్లాల రైతులకు సాగునీటి ఎద్దడి ఏర్పడకుండా 3 ఏళ్లలోపు పనులు పూర్తి చేయించి సింగూర్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు అందేలా చేసి తాగునీటిని అందించారన్నారు. దీంతో 1 కోటి ఎకరాల మాగానికి సాగునీరు పుష్కలంగా అంది కర్షకులు పండి పంటలతో సిరులతో ఆర్థికంగా బలపడుతున్నారు. ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టుతో పాటు ఆలయ అభివృద్ధిలో రూపకల్పనకు నామమాత్రపు పనులకు స్వస్తి పలికి వచ్చే ఏడాది ఉత్సవాలకు శాశ్వత పనులు చేపట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృపతో ఆర్థిక మంత్రి హరీష్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల సహకారంతో భక్తులకు సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏడు జాతర ఏర్పాట్లలో లోటుపాట్లు చోటు చేసుకుంటున్నాయని, ఈ లోటుపాట్లు పునరావృతం కాకుండా అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు శాశ్వత పనులు చేపడతామన్నారు. ఈయన వెంట కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ రమేష్ గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు బాలాగౌడ్, సత్యనారాయణ, నరసింహచారి, కిష్టయ్య, సాయిరెడ్డి, నాయకులు ప్రశాంత్ రెడ్డి, బాపారావు, జగన్ తదితరులు ఉన్నారు. ఈ సోలార్ లైట్ పెట్టుకుంటూ అట్లే మరుగుదొడ్లను కానీ ఇట్లాంటి కొన్ని ప్రతి సంవత్సరం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అవన్నిటిని కూడా శాశ్వత నిర్మాణాలు చేసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చే ఏ డబ్బు అయినా సరే ఇంకా కొత్త డెవలప్మెంట్ కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మన యాత్రికులందరికీ దర్శనార్థం వచ్చే భక్తులందరికీ కూడా ఇంకా మంచి ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకు తృప్తినిచ్చే విధంగా మేనేజ్మెంట్లు కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మల్లన్న సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో అన్ని సాగర్లు అంటే కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ చెరువు, బస్వాపూర్ వాగు మీద కట్టిన బ్రిడ్జ్ అది కూడా కావచ్చు, అట్నే మన ఏడుపాయల్లో వనదుర్గ ప్రాజెక్టు కూడా అంతటి కలిపి 1500 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరు చేస్తామన్నారో దాంట్లో మన ఏరియాలో ఎంత ఎక్కువ డెవలప్ కాగలిగితే అంత మన హరీష్ రావు గారు మంత్రి గారు, అట్నే స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఇంకా ఎక్కువ అభివృద్ధి వసతులు ఏర్పాటు చేసుకునేటట్టు ఇక్కడ యాత్రికులకు భక్తులకు చాలా మంచి జరిగేటట్టు చేస్తామని. దేశంలో సక్సెస్ఫుల్ స్టార్టప్ అంటే తెలంగాణ రాష్ట్రమని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రౌండ్ కాకతీయలో నిర్వహించిన CII సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. In exactly 7.5 years in Telangana, when we started our journey, I'll just give you 3 numbers. The first thing is our per capita income. When we started our journey on in 2014 in June, 2nd of June 2014, the per capita income of the state of Telangana was 1,24,000 rupees. And today, 7.5 years later, and this is not me, these numbers are not mine. These numbers are of the Ministry of Statistics and Program Implementation, Government of India. According to them, the per capita income of Telangana today is 2,78,000 rupees. A growth of 125% from 1,24,000 to 2,78,000 rupees. And the other number I'll share with you. The GSDP, the size of the GSDP, the gross state domestic product, back in 2014 June, was 5 lakh crores, Telangana, 4.9 lakh crores to be precise. And today, again, according to Government of India statistics, the current GSDP size of the state of Telangana is 11.54 lakh crores, 130% growth. This goes to show you how the state has been able to do exceedingly well in terms of all indicators. The other interesting statistic I would like to put forward, and I have to correct Mr. Bagla here. Mr. Bagla said, Deepak ji, आपने कहा कि हम लोग छठे हैं रैंक में contribution towards Indian economy. Sir, RBI would like to differ, not me. The Reserve Bank of India has released a report, a book of statistics in October 2021, and they have clearly stated that Telangana is the 4th largest contributor to Indian economy. We are 11th largest in terms of geographical size. We are 12th largest in terms of population, but we are the 4th largest in terms of contribution. Our population in India as a state is 2.5%, but our contribution to GDP of India is 5%. So that is literally Telangana punching above its weight, double the size in fact. So that goes to show you why I call Telangana the most successful startup of independent India. JHMC భారీ ట్రక్కులను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చెత్తని నేరుగా అందులోకి తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి తరలించే వీలు ఉంటుంది. అందులో ఒక 20 ఈరోజు లాంచ్ చేస్తున్నాం, మరొక 51 లాంచ్ చేయాల్సి ఉంది. ఐ రిక్వెస్ట్ మేయర్ అండ్ కమిషనర్ ఈ 51 మిగతా వాహనాలు కూడా మనం తీసుకొచ్చినట్టయితే మరింత ఎఫిషియెంట్గా హైదరాబాద్ని క్లీన్గా ఉంచేదానికి కూడా అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఒక 64 హుక్ మౌంటెడ్ వెహికల్స్ ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి. వాటికి అదనంగా మరొక 20 వాహనాలను ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం. సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్స్ ఇప్పటికే మనం పోయిన సంవత్సరమే ఒక 76 లాంచ్ చేసుకున్నాం. మరి ఈరోజు మరొక 20 లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను. ఈ చెత్త అనేది కనబడకుండా దాన్ని సవ్యమైన పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ తర్వాత 3వ అంకం ట్రీట్మెంట్. ఒకటి కలెక్షన్, రెండవది ట్రాన్స్పోర్టేషన్, మూడవది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఇప్పటికే మనం ప్రారంభించుకున్నాం. మొత్తం 24 మెగావాట్ల సామర్థ్యంతో 485 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జవహర్ నగర్లో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 24 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కూడా నిర్మాణంలో ఉంది. దానికి ఒక 550 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా వచ్చే సంవత్సరం ప్రారంభించేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. దీంతో పాటు జవహర్ నగర్ ఎక్కడైతే డంప్ యార్డ్ ఉందో అక్కడ ఒక లెగసీ వేస్ట్, అంటే ఆ పాత కాలంలో గతంలో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కుప్పలుగా అక్కడ పేరుకుపోయిన చెత్తని దాని నుంచి రకరకాల వ్యాధులు కానీ ఇతరత్ర కానీ వ్యాపించనీయకుండా మొత్తంగా క్యాపింగ్ కూడా 140 కోట్ల రూపాయలతో క్యాపింగ్ కూడా చేశాం. దాంతోపాటు ఆ లీషెట్ ఏదైతే ఉంటుందో, మురికి నీరు ఏదైతే వర్షం పడి ఆ చెత్త కుప్ప మీద దాని నుంచి కిందికి వచ్చి దాని నుంచి మళ్ళీ చెరువుల్లోకి పోయి కలుషితం చేస్తుందో ఆ లీషెట్ ట్రీట్మెంట్ కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ లీషెట్ ట్రీట్మెంట్ కోసం కూడా ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది. దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా అత్యాధునికమైన వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోని ఏ నగరము చేయని విధంగా అత్యాధునికమైన మెషినరీ కానీ అత్యాధునికమైన పద్ధతుల్ని కానీ వీటన్నిటిని అవలంబిస్తూ ముందుకు పోతా ఉన్నాం.
అందులో ఒక ముఖ్యమైన ముందడుగు ఈరోజు కేవలం సాలిడ్ వేస్ట్ మాత్రమే కాకుండా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఏ నగరము చేయని విధంగా 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని 100% సివరేజ్ని ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతా ఉంది. 3,866 కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. సో ఈ రకంగా అటు సాలిడ్ వేస్ట్ ఇటు లిక్విడ్ వేస్ట్ రెండింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కొత్తగా ఈరోజు మీరు చూసినట్టయితే ఈ ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక 6 మెషిన్లు 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ని కూడా నగరాల్లో చెరువులను మంచిగా నిర్వహించడానికి చెరువుల్లో చెత్త లేదా అక్కడ పెరిగే వాటర్ హయసింత్ ఏదైతే ఉంటుందో గుర్రపు డెక్క దానికోసం ఈ అత్యాధునికమైన 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ని కూడా మనం ఈరోజు వినియోగంలోకి తెస్తా ఉన్నాం. అందులో 3 పెద్దవి ఉన్నాయి, ఒక్కోటి 1,50,00,000 రూపాయల ఖర్చు, 3 చిన్నవి ఉన్నాయి 1 కోటి రూపాయల ఖర్చుతో. ఈ 6ంటిని కూడా నగరంలోని 185 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వినియోగించి సమర్థవంతంగా వాటి నిర్వహణను కూడా చేపడతాం. ఒకవైపు సివరేజ్ ట్రీట్మెంట్ చేయడం, మరొక వైపు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ ద్వారా నగరంలోని మంచి చెరువులను కూడా మంచిగా మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో అటు సాలిడ్ వేస్ట్ కానీ ఇటు లిక్విడ్ వేస్ట్ కానీ అత్యాధునికమైన పద్ధతుల్లో మెయింటైన్ చేస్తూ హైదరాబాద్ విశ్వనగరం కావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో దానిని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న మా జిహెచ్ఎంసీ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, నగర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మహమ్మద్ మహమూద్ అలీ గారికి, మా జిహెచ్ఎంసీ సిబ్బంది జోనల్ కమిషనర్లు ఇంకా మొత్తం అందరికీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. జై తెలంగాణ. ఏ నగరానికైనా 2 రకాల ముఖ్యమైన వ్యర్థాలు ప్రతిరోజు కూడా ఉత్పత్తి అయితే అది మీ అందరికీ కూడా తెలిసిందే. సాలిడ్ వేస్ట్ ఉంటుంది, లిక్విడ్ వేస్ట్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే 2015లో తీసుకున్నామో అప్పటి నుంచే ఒక సమగ్రమైన, ఒక అర్థవంతమైన, ఒక ఆచరణాత్మకమైన అంటే ప్రాక్టికల్ ఎజెండా తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మనం ఎండ్ టు ఎండ్ వేస్ట్ మేనేజ్మెంట్కి పరిష్కారాలు వెతుకుతూ వస్తూ ఉన్నాం. 2013-14 ఆ ప్రాంతంలో మన హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 2,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దానికి జిహెచ్ఎంసీ ముందుండి రామ్కీ సంస్థ జిహెచ్ఎంసీ కలిసి వ్యర్థాల నిర్వహణ ఏదైతే సమర్థవంతంగా చేస్తున్నారో దానివల్ల 2,500 మెట్రిక్ టన్నుల నుంచి 6,000 మెట్రిక్ టన్నుల చెత్త కలెక్షన్ ఎవ్రీడే ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉందనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో 3 అంకాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఒకటి డోర్ టు డోర్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ప్రైమరీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎఫిషియెంట్గా మనం డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి, ప్రజలకి మేలు జరగాలి, పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం నగరంలో 4,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లని మనం ఎంగేజ్ చేయడం జరిగింది. అందులో 2,500 హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు 2015లో తీసుకున్నాం. మరొక 650 స్వచ్ఛ ఆటోలని పోయిన సంవత్సరం మార్చి 25 నాడు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మరొక 1,350 స్వచ్ఛ ఆటోలని పోయిన సంవత్సరం డిసెంబర్లో 13 డిసెంబర్ నాడు ప్రారంభించుకున్నాం. ఆ రకంగా మొత్తంగా 4,500 స్వచ్ఛ ఆటోలను ఈరోజు హైదరాబాద్ నగరంలో చెత్త కలెక్షన్ కోసం మనం వాడుతూ ఉన్నాం. ఇవి కాకుండా మరొక 400 ఆటోలు కూడా దాదాపు ఇంకో నెల రోజుల్లో రాబోతూ ఉన్నాయి. అవి వచ్చినట్టయితే దాదాపు 5,000 స్వచ్ఛ ఆటోలతో హైదరాబాద్లోని 150 జిహెచ్ఎంసీలోని 150 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డోర్ టు డోర్ కలెక్షన్ మరింత ఎఫిషియెంట్గా, మరింత సమర్థవంతంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఒకసారి ప్రైమరీ కలెక్షన్ అయిన తర్వాత మనం ఆ చెత్తని సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. హైదరాబాద్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఆ చెత్త బండ్లు రోడ్డు మీద అంతా చెత్త వెదజల్లుతూ తిరిగిపోయే బండ్లు ఎప్పుడు కనబడుతూ ఉండేది. అట్లా కాకుండా ఒక విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలి అంటే ఆధునికమైన వ్యవస్థ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీ కళ్ళ ఎదురుగా కనబడుతున్న ఈ బండ్లని ఏవైతే మనం రిఫ్యూజ్ కాంపాక్టర్లు కానీ అదే రకంగా ఈ
మన హుక్ మౌంటెడ్ వెహికల్స్ కానీ సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్స్ కానీ వీటన్నిటిని కూడా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. దీనివల్ల ఒక వాహనం నుండి బయటికి చెత్త అనేది కనబడకుండా, చెత్త అనేది పడకుండా ఒక మోడర్న్ ఎదిగిన దేశాల్లో, వృద్ధి చెందిన దేశాల్లో, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో ఎట్లాంటి మరి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందో ఆ రకమైన ఏర్పాట్లు మనం ఈరోజు హైదరాబాద్లో కూడా చేసుకుంటా ఉన్నాం. మీరు చూసినట్టయితే ట్రాన్స్ఫర్ స్టేషన్లు మనకి ఒక 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో. వాటిలో 11ని ఇప్పటికే ఆధునీకరించినాం. మరొక 4 ప్రస్తుతం ఆధునికీకరణ మోడర్నైజేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఒక 2 కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఐ రిక్వెస్ట్ కమిషనర్ అండ్ మేయర్ ఈ 17కి 17ను కూడా అతి త్వరలో 100% మోడర్నైజ్ చేసేసి ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా ఎట్లాంటి దుర్గంధం కానీ ఎట్లాంటి ఇబ్బంది కానీ రాకుండా చూడవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉందని చెప్పి నేను మేయర్ గారిని, కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా మన ప్రైమరీ కలెక్షన్తో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్లతో పాటు సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్, అంటే ఒక ఇంటి నుండి చెత్త తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి పోవాలి అంటే అప్పుడప్పుడు ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ కొద్దిగా దూరం ఉండడం వల్ల, ఎందుకంటే హైదరాబాద్ 675 స్క్వేర్ కిలోమీటర్ల నగరం, ఇక్కడ 17 మాత్రమే ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉంటే సరిపోవు అనే ఉద్దేశంతో సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టినాం. ఆ సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా మొత్తం 95 పాయింట్స్లో, అంటే మొత్తం 150 డివిజన్లు ఉంటే ఒక 95 పాయింట్స్ పెట్టినట్టయితే అప్పుడు ఆటో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఆటో కూడా ఎక్కువ ట్రిప్పులు తిరిగి మరింత ఎఫిషియెంట్ మనం చెత్త కలెక్షన్కి వీలవుతుందన్న ఉద్దేశంతో 95 సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో అక్కడే ఏ ప్రాంతంలోనైతే ఉంటాయో స్టాటిక్గా ఫిక్స్డ్, అంటే స్టేషనరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ ఏమో 24, వాటితో పాటు మొబైల్ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్, అంటే ఇలా ఇప్పుడు ఈరోజు ఒక 20 బండ్లు అట్లాంటివి లాంచ్ చేస్తూ ఉన్నాం. వాటికి హుక్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఆటో నుంచి తీసుకొచ్చిన చెత్తని నేరుగా అందులోకి తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి తరలించే వీలుంటుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దుర్కి గ్రామ పరిధిలోని శ్రీ సోమలింగేశ్వర దేవాలయంను సందర్శించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్వయంభూ లింగంకు పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు. कर्पूर मंगल नीराजनादि समर्पयामि। ओम श्री सोमलिंगेश्वर देवताभ्यो नमो नमः। ओम श्री महागणाधिपते नमो नमः। श्री विघ्नेश्वर देवताभ्यो नमः। अतः श्री पार्वती परमेश्वरी माता देवता। ओम श्री नंदीश्वर बसवेश्वर देवताभ्यो नमो नमः। हरि ओम शिवाजोरम देवाग्ता विष्णुभ्यो नमो भूदेवहं देवाग्ते। ओम नमो भगवते नमो भूदेवहं देवा नमो नमः। अतः शिवाजो नमस्तु। గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దానికంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను 20 సంవత్సరాల క్రితమే భూ యజమానులు ఇతరులకు భూమి అమ్ముకొని ఆ భూమిని కొన్నవాళ్ళు దాన్ని ప్లాట్లు చేసి చాలామంది మధ్యతరగతి వాళ్ళకు అమ్ముకొని ప్లాట్ల యజమానులు కొందరు నిర్మించుకొని లేకపోతే కొందరు తమ భవిష్యత్తు పెట్టుబడిగా పెట్టుకొని ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలు ధరణి పోర్టల్లో నమోదు కాకపోవడం వల్ల మళ్ళీ 20 సంవత్సరాల క్రితం ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానుల వివరాలే ధరణి పోర్టల్లో రావడం వల్ల వాళ్ళు ఆ వివరాలను అడ్డం పెట్టుకొని కొత్త పాస్ పుస్తకాలు తీసుకొచ్చి ఇవాళ వేరే వాళ్లకు ఆ భూమిని అమ్మిండ్రు. ఆ భూమిని కొనుగోలు చేసిన వాళ్ళు భూమిలో ప్రహారీ నిర్మించుకొని అక్కడ ఉండడం వల్ల ప్లాట్ల యజమానులకు కొత్తగా భూమి కొనుగోలు చేసిన వాళ్ళ మధ్యలో భూ వివాదాలు రగలి నిన్న ఒప్పందం హత్యలకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఇద్దరు కలిసి చాలా మేధోమదనం చేసి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న భూలోపాల వల్ల, వివరాల లోపాల వల్ల, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల వెనక ముందు చూసుకోకుండా రెవెన్యూ అధికారులు అమ్ముకున్న భూములకే తిరిగి పాత యజమానులకు పాస్బుక్లు ఇవ్వడం వల్ల నిన్న అత్యంత దారుణమైన హత్యలు హైదరాబాదు నగరంలో జరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్డులో భూమి పోతుందని ఒకరి ఆత్మహత్య, పాత భూ యజమానులకు మళ్ళీ ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేయడం వల్ల ఇలాంటి చాలా వివాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి కారణం కేసీఆర్ ఏమి చెప్తే అది సంతకం పెట్టే అధికారులు. ఈ ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని హైదరాబాదు చుట్టుముట్టూతో ఉన్న నిజాం కాలం నాటి భూముల యొక్క వివరాలను గోల్మాల్ చేయడం ద్వారా వేలాది ఎకరాలకు భూ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడాలన్న ఆలోచనతోటి 1954-55 కాస్రా పానీల నుంచి ఈ రోజు వరకు ఉన్న పహానీలను, వాటికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి తరలింపు పేరు మీద ఆర్టీఓ కార్యాలయాలలో భద్రపరుస్తున్నామనే నెపం మీద, సచివాలయాన్ని తరలింపు పేరు మీద సిటీ చుట్టుముట్టుతో ఉన్న లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గోల్మోల్ జరిగింది. ఇందులో వేలాది ఎకరాలు కేసీఆర్ ఆయన కావలసిన వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా సోమేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ విధానపరమైన నిర్ణయాలలో వాళ్ళకి సహకరించడానికి ఈ ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకున్నారు. ఇవాళ మేము ఏదైతే బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద ఆధిపత్యం సాధించి తెలంగాణ పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడి కేసీఆర్ ఆస్తులు అంతస్తులు పదికం చేసుకొని మూడోసారి మళ్ళీ అధికారం కోసం కూడా రాజకీయ వ్యూహకర్తను బీహార్ నుంచి తెచ్చుకున్నాడని మేము ఏదైతే ఆరోపణ చేసినామో, నిన్న జరిగిన భూ హత్యలలో ధరణి పోర్టల్ పాత్ర, సోమేష్ కుమార్ నిర్ణయాల వల్ల జరిగిన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్టపై కొలువుతీరిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి పురస్కరించుకుని బీరంగూడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 2వ రోజైన బుధవారం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్తలు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మారెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాదు సంగమేశ్వర ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, అమీన్పూర్ మండల ఎంపీపీ దేవానంద్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పర్వతరాజు పుత్రికగా జన్మిస్తుంది అమ్మవారు. ఆమెను ఆ పరమశివుడు ఆయా చలములు అచలము అంటే పర్వతం, నీరు నగము, గంధమాధవ పర్వతము, హిమవంతము. శివుడికి కుమారుడు జన్మిస్తాడు కనుక దేవతలందరూ మన్మథుడిని పంపిస్తారు. ఆ మన్మథుడి యొక్క బాణములు అరవిందం, అశోకం, శోకం, నవమల్లిక, నిరుత్పలములే పంచబాణములు. ఒక బాణము వేయగానే పరమశివుడు
ప్రతిసారి సమర్పించినట్లుగానే ఈసారి కూడా నాకు ఉద్యాన పరంపరను సమర్పిస్తున్నారు. నమస్కారం చేసుకోవాలి. విద్యా పరంపరను సమర్పించడం జరుగుతుంది. బోధన ఆచన్పల్లి నుండి రుద్రూర్ బైపాస్ వరకు, అంబేద్కర్ చౌరాస్తా నుండి రఘువులగిరిని బైపాస్ వరకు నిబంధనల ప్రకారం 50 ఫీట్ల రోడ్డు వదిలి డ్రైనేజ్ నిర్మించాలి. కానీ అంబేద్కర్ చౌరాస్తా నుండి రఘువులగిరిని బైపాస్ వరకు కొన్ని చోట్ల 50 ఫీట్ రోడ్డు వదిలి డ్రైనేజ్ నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల 40 ఫీట్లు వదిలి డ్రైనేజ్ నిర్మిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. बोधन में जो वाटर ड्रेन जो बनाया जा रहा है, अंबेडकर चौरासी से लेकर राघुलगिरी के तक और बाईपास यानी पांडु फार्म से लेकर पुराने रेलवे स्टेशन तक, ये रेलवे स्टेशन जो दोनों तरफ 50-50 फीट की जो ड्रेन जो बनी गई है, उसके बाद जो अंबेडकर चौरासी से लेकर राघुलगिरी तक जो उसको 40 फीट कर दिया गया है, जबकि यहाँ पर 50-50 फीट की रोड बनाई जाती है, वहाँ पर यदि 40 फीट की रोड बनाई जाती है। और आने वाले दिनों में ट्रैफिक बढ़ने वाली है और पॉपुलेशन बढ़ रहा है और वहाँ पर यानी बिल्कुल यानी गुंजान आबादी है और वहाँ पर कई दवाखाने हैं और स्टेट हाईवे है, नांदेड़ जाने वाली राह है और स्टेट ये हाईवे है और ओल्ड बस स्टैंड है, दवाखाने हैं, पुराना दवाखाना है, वहाँ पर कई शिव मंदिर है और हनुमान टेम्पल है, जलाल बुखारी की, यानी वो रोड के ऊपर बहुत ज़्यादा ट्रैफिक होने के बावजूद भी वहाँ पर 40 फीट की रोड कर दिया जा रहा है। यह सरासर बोधन के अवाम के साथ नाइंसाफी हो रही है। जैसा जैसा बोधन तरक्की करते जाएगा, जैसे जैसा पॉपुलेशन बढ़ते जाएगा, उसी तरह से इन्हें रोडों को वाइड करने का इन्हें तरीका अपनाना चाहिए, बल्कि उसको कम कर दिया जा रहा है। ये बिल्कुल किसी न किसी का इन्हें बिल्कुल ऊपर का एक हाथ है और किसी न किसी का प्रेशर है, किसी न किसी को नजर में रखते हुए इस रोड को कम कर दिया जा रहा है। आने वाले दिनों में इन रोडों के ऊपर एक्सीडेंट होने के इम्कानात है और हर एक घर में 2-2 मोटरसाइकिल है, एक कार है, जबकि ट्रैफिक यहाँ पर बढ़ चुकी है। उसके बावजूद भी इस ट्रैफिक को मद्देनजर रखते हुए भी यहाँ पर रोड को बिल्कुल कम कर दिया जा रहा है। ये बिल्कुल सरासर गलत है। मैं सरकार और वहाँ पर सरकारी दवाखाना है, अगर खुदा न खास्ता वहाँ पर एम्बुलेंस चलते रहते, किसी की डिलीवरी हो गई, किसी को एक्सीडेंट हो गया, तो उसको पहुंचाने का भी काम उसको जरूरी हो जाता है। इन सब हालात को देखते हुए भी यहाँ के ओहदेदार ने वहाँ के 40 फीट का है वहाँ पर वाइडन जो कर रहे हैं, बिल्कुल नाइंसाफी है, बोधन की आवाम के साथ नाइंसाफी है। हम कलेक्टर साहब से गुजारिश करते हैं, इस मंच से कलेक्टर साहब की गुजारिश करते हैं, इस वाइडन रोड को फिर से एक बार कंसिडरेशन करके 50 फीट को रोड बढ़ाने की जरूरत है। अगर नहीं बढ़ाए तो कांग्रेस पार्टी इसके खिलाफ धरना मुनज़्ज़म करेंगे, धरना बैठेंगे और ये जो काम कर रहे हैं उसको रोक कर रहेंगे। इतना कहते हुए कांग्रेस पार्टी जिंदाबाद कहता हूँ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీహెచ్ఎంసీ భారీ ట్రక్కులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. అంగరంగ వైభవంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.